న్యూస్ అనాలిసిస్. తెలంగాణలో గత ఏడాది నిర్వహించిన కులగణన సర్వే లెక్కలను సర్కార్ అధికారికంగా విడుదల చేసింది. కులాల వారీగా మొత్తం లెక్కలు బయటకొచ్చాయి. సంపద, చదువు, పేదరికం వంటి అంశాలపై సమగ్ర నివేదిక వచ్చింది. బీసీసీ క్రిస్టియన్లుగా కేవలం 70,644 మంది మాత్రమే ఉన్నట్లు లెక్క తేల్చింది. తెలంగాణలో మొత్తం 250కి పైగా కులాలుండగా కేవలం 7 కులాల చేతిలోనే 50% పైగా భూములున్నట్లు లెక్కలొచ్చాయి. అయితే సర్వేలో బీసీ జనాభా తగ్గించారనే ఆరోపణలు వస్తున్నాయి. కులగణన సర్వేలోని లెక్కలు నిజమేనా? ప్రభుత్వం ఏడాది తర్వాత ఎందుకు రిలీజ్ చేసింది? ఈ అంశాలపై వాటి డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. ఈ రోజు డిఎన్ఏలో మనతో పాటు గెస్టులు వల్లపు రవీందర్ రెడ్డి గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అలాగే మహేందర్ ముదిరాజ్ కేసరి, అలాగే మురళీ మనోహర్ గారు, చిరంజీవులు గారు, పురుషోత్తమరావు గారు. నమస్తే సార్, వెల్కమ్ టు డిబేట్. ముందుగా శివ, ఇప్పుడు ఏంటి కులగణన ఏడాది క్రితం జరిగిన కులగణనల లెక్కలను డీలిమిటేషన్ బిల్ వచ్చినప్పుడే రిలీజ్ చేయడం అదే ఆశ్చర్యంగా ఉంది. గతం నుంచి కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు రాజకీయ నాయకులంతా కూడా. ఈ సర్వేను ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిందో పక్కాగా నిర్వహించామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పుకున్న నేపథ్యంలో దాన్ని ఎందుకు విడుదల చేయట్లేదని డిమాండ్ చేశారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ అయితే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. మనం ఒక్కసారి కనుక ఈ సర్వే సంగతి కనుక చూస్తే మాత్రం బీసీలు మాత్రం టాప్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. 46.25% ఉన్నారు. ఇక ఎస్సీలు ఆ తర్వాత స్థానంలో, ఎస్టీలు ఆ తర్వాత ఓసీలు, బీసీ మైనార్టీలు ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తాం. ముఖ్యంగా స్పందన మనం చూసుకుంటే 3 పాయింట్లు మాత్రం ఈ సర్వే రిలీజ్ అయిన తర్వాత ఎక్కువగా ఆశ్చర్యం అనిపిస్తున్నటువంటి పరిస్థితి. అందులో క్రిస్టియన్ల అంశం ఒకటి, వాళ్ళ లెక్కకు సంబంధించినటువంటి అంశం. అలాగే ఏకంగా 4% మంది ప్రజలు కులం కూడా తమకు కులం లేదని చెప్పడం, ఇలాంటి ఆసక్తికర అంశాలన్నీ కూడా ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఒకసారి మనం గెస్టులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళు ఏం చెప్తారో కూడా చూద్దాం. అంతో పాటు చిరంజీవులు గారు జాయిన్ అయ్యారు, మాజీ ఐఏఎస్ అధికారి. ఆయన ఫస్ట్ నుంచి కూడా దీన్ని చాలా విపులంగా ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి. చిరంజీవి గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నమస్కారం అండి. చిరంజీవి గారు, మేము ఇంట్రడక్షన్ లో చెప్పినట్టే ఆల్ ఆఫ్ సడన్ తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. మీరు తొలి నుంచి కూడా ఈ కులగణనను ఫాలో అవుతున్నారు. ఏమనిపించింది ఈ గణాంకాలన్నీ మీకు చూసినప్పుడు? అందరికీ నమస్కారం, ప్యానలిస్టులందరికీ కూడా నమస్కారం. మేము గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ లెక్కలను టోటల్ గా ఫాలో అవుతూ వస్తున్నాం. యాక్చువల్ గా రాష్ట్ర ప్రభుత్వానికి ఆడిబుల్ క్లియర్, కంటిన్యూ. ఓకే. సో మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిబ్రవరి 2024లో కులగణన చేస్తామని చెప్పి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి తర్వాత వీళ్ళు మర్చిపోయినారు. పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత ఎలక్టోరల్ రూల్స్ ఆధారంగా బీసీలను గుర్తించి ఎన్నికలకు పోవాలని ప్రయత్నం చేస్తే బీసీ సంఘాలన్నీ పోరాటం చేసి మళ్ళీ ఈ కులగణన చేయించడం జరిగింది. సరే, ఈ కులగణన లెక్కలు అసెంబ్లీలో ఫిబ్రవరి 2 రోజు 2025 రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు ఇచ్చినటువంటి లెక్కల్ని మేము నెక్స్ట్ డేనే అవన్నీ కూడా తప్పుల తడకలని చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా మేము ఈ రోజు కూడా చెప్పేది ఏంటంటే, ఒక మంచి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది, దాన్ని మనం అప్రిషియేట్ చేస్తూనే అందులో వాళ్ళ చిత్తశుద్ధి సరిగా లేకపోవడంతో ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లమ్స్ చాలా వచ్చినాయి. ముఖ్యంగా మీరు చూస్తే తెలంగాణ పాపులేషన్ 2024లో వీళ్ళు 3,54,77,554 అని చెప్పింది. కానీ 2024 నేషనల్ పాపులేషన్ కమిషన్, భారతదేశ పాపులేషన్ కమిషన్ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వాళ్ళు ఇచ్చిన లెక్క 3.83 crores, అంటే దాదాపు 30 లక్షల జనాభా తక్కువ ఉంది. మేము మొదటి నుంచి చెప్తున్నాం, అన్ని హౌస్ హోల్డ్ సర్వే కాలేదు. మా ప్రపోజల్ మీదనే మళ్ళీ రీసర్వే కూడా వాళ్ళు చేసినారు, కాదనిలేము. కానీ కొన్ని కులాలు కావాలని చెప్పేసి ఈ సర్వేలో పాల్గొనలేదు. తర్వాత ప్రభుత్వ అధికారులు కూడా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు వెళ్ళకపోవడం జరిగింది. సో ఓవరాల్ గా చూస్తే ఏంటంటే, నేషనల్ పాపులేషన్ కమిషన్ ఇచ్చిన ఎస్టిమేషన్ కు 30 లక్షల జనాభా తక్కువ ఉంది. మేము ఆ రోజు కూడా చెప్పినాం, జనాభా ఇందులో మీరు తక్కువ చూపిస్తున్నారు, తెలంగాణకు ఇది కరెక్ట్ కాదు అని చెప్పినాం. ఈ రోజు కూడా చెప్తున్నాం, మేము 2029 ఎన్నిక మనకు ఇప్పుడు సెన్సస్ ఉంది. ఆ సెన్సస్ జరిగినప్పుడు మనకు కరెక్ట్ గా పాపులేషన్ కూడా వస్తుంది. మీరు అప్పుడు చూడండి, వీళ్ళు ఇచ్చిన లెక్కలకు దాని లెక్కలకు ఎంత తేడా ఉంటుందో మనం స్పష్టంగా తెలుస్తుంది. అది కూడా ఎంతో దూరం లేదు, ఇంకొక 1 year లో తెలుస్తుంది. ఒకటి. రెండో అంశం వచ్చేస్తే, ఇక్కడ బీసీ కొన్ని రిలీజియన్స్ కూడా తీసుకున్నాం. ముఖ్యంగా 2014లో సమగ్ర కుటుంబ సర్వే అనేది ఒకటి ఈ రాష్ట్రంలో జరిగింది. సరే, దాంట్లో కొన్ని లోపాలున్నా ఆ జనాభా ఏంటంటే 3,63,00,000. అంటే
2014లో 3,63,00,000 ఉన్న జనాభా 2024కు 3,54,00,000 అంటే దాదాపు 9 లక్షలు తగ్గింది. సరే, అందులో తప్పులు ఉన్నాయనుకుందాం, ఇంకేదన్నా అనుకుందాం. కొన్ని మతాలను కులాలను చూస్తే చాలా తగ్గించారు. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ముస్లిమ్స్ పాపులేషన్ తీసుకుంటే 2014లో 46,25,000 ఉంటే, అంటే ఇది అఫీషియల్ గా పబ్లిష్ చేసిన డాటా కాదు, కానీ హెచ్ఆర్డి వెబ్సైట్ లో పెట్టిండు. చాలా డిపార్ట్మెంట్స్ కు డాటా కమ్యూనికేట్ చేసి మీరు దీన్ని ప్లానింగ్ లో వాడుకోమని చెప్పిండు. సేకరించినటువంటి డాటా ఇవాళ ప్రభుత్వం ఒకటి అఫీషియల్ గా పబ్లిష్ చేసింది, ఎనియో ఒక డాక్యుమెంట్ మన చేతిలో ఉంది. సో దాని ప్రకారం చూస్తుందంటే ముస్లిమ్స్ పాపులేషన్ దాదాపు 2 లక్షలు తగ్గించారు. సరే, మరి జనరల్ గా పాపులేషన్ పెరగాల్సిందే, తగ్గింది. అదేవిధంగా బీసీ పాపులేషన్ కూడా తీసుకుంటే 61% ఉంది, ఇంక్లూడింగ్ 10% ముస్లిం కలుపుకుంటే ఇప్పుడు వచ్చేస్తే 56.33% మాత్రమే వచ్చింది. పాపులేషన్ వారీగా చూస్తే అప్పుడు 2.21 crore ఉండే, ఇప్పుడు 1.99 crore వచ్చింది. దాదాపు 22 లక్షల జనాభా బీసీలో తగ్గింది. అప్పుడు కూడా మేము దీన్ని ఆబ్జెక్షన్ చేసినాం, ఇప్పుడు కూడా అదే ఉంది. సరే, మనం రేపు కేంద్రం కులగణన చేస్తామంటుంది, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఒకటి ఇకపోతే మనం చూసినట్టయితే ఇది ఒక సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ సోషల్, ఎకనామికల్, అదేవిధంగా ఎడ్యుకేషనల్, పొలిటికల్, ఎంప్లాయ్మెంట్, ఇట్లా చాలా ఇండికేటర్స్ ద్వారా మంచి వీళ్ళు ఇండికేటర్స్ తయారు చేసినారు, సర్వే చేసినారు. అదేవిధంగా దాని డాక్యుమెంటేషన్ కూడా బాగా చేసినారు. ఇవాళ ఎనాలిసిస్ చేస్తే తెలంగాణలో మేము మొదటి నుంచి చెప్తున్నాం, కొన్ని కులాల పాపులేషన్ ఇందులో పెరిగింది. అందులో ముఖ్యంగా మనం చూస్తే పర్టికులర్లీ ఆ రోజు తెలంగాణలో రెడ్డిస్ పాపులేషన్ గతంలో మనం చూస్తే 14.70 లక్షలు ఉంది. ఈ రోజు మనం చూసినట్టయితే అది కొంత 17.35 లక్షలకు వచ్చింది. సరే, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, కొంత మైనర్ వేరియేషన్ ఉంది. అదేవిధంగా ఓసీ పాపులేషన్ గతంలో 11 ఉండే, ఈ రోజు వాళ్ళు 15.79 చూపిస్తున్నారు. అందులో కులం చెప్పనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ కులం చెప్పనటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఓసీలలో కలిపిండ్రు. వాళ్ళందరూ ఓసీలు కారు. అది కలపడంతో ఏంటంటే దాదాపు 2.58 వాళ్ళని తీసుకొచ్చి ఇందులో కలిపిండ్రు, సుమారు 12 లక్షల మంది. అందుకే అది 15.79 అయింది. లాస్ట్ టైం కూడా కులం చెప్పని వాళ్ళు కొందరు ఉంటే బీసీలలో కలిపిండ్రు. సో ఆ తేడా ఉంది కొద్దిగా. సో ఒరిజినల్ గా తీసుకుంటే 13.21 కంటే ఎక్కువ ఓసీ పాపులేషన్ బీడ్ సర్వే ద్వారా రావడం లేదు. లాస్ట్ టైం మనం తీసుకుంటే 11% వచ్చింది. సో మరి ఇవాళ ఈ 2.1% సంథింగ్ పెరిగింది. సరే, ఏ లెక్కలైనా 100% కరెక్ట్ ఉండదు, కొంత మనకు ఈ కరెక్షన్స్ అనేటివి వస్తాయి. కానీ ఓవరాల్ గా చూస్తే ఏంటంటే ఈ సర్వేలో మనకు మిగతా సోషల్ ఫ్యాక్టర్స్ చూడాలి. జనాభా మాత్రం తగ్గింది, ఇది కరెక్ట్ కాదు, మీకు వచ్చే సెన్సస్ లో తెలుస్తుంది. మిగతా ఫ్యాక్టర్ లో తీసుకుంటే భూమి అనే దాన్ని చూస్తే మనకు అయితే చిరంజీవి గారు, కాంగ్రెస్ సర్కార్ మాత్రం గతం నుంచి వస్తున్నటువంటి ఆరోపణలన్నీ కొట్టిపారేస్తుంది. మేము చాలా జాగ్రత్తగా క్లియర్ కట్ గా ఈ సర్వే చేశామంటూ పదే పదే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ గణాంకాలు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మాత్రం గణాంకాలు చాలా డిఫరెన్స్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కదా. ఎక్కడ లోపం జరిగింది అనుకోవాలంటే సర్వే క్షేత్రస్థాయిలో సరిగ్గా జరగకపోవడం వల్ల లోపం జరిగిందా, లేదంటే ప్రభుత్వం మీద ఏమైనా కొంత దురుద్దేశాలు ఏమైనా ఆపాదించే విపక్షాలు చేస్తున్నట్టు ఆపాదించేటటువంటి పరిస్థితి ఉందా? ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు దీంట్లో అన్ని కూడా జరిగి ఉండొచ్చు మీరు అన్నయ్య. నేను ఒకటి చెప్తాను, ఎందుకంటే క్షేత్రస్థాయిలో సరిగా జరగలేదు అనే విషయం మన అందరికీ తెలుసు. చాలా దగ్గర చాలా మన విలేకరుల బృందాలు కూడా వెళ్లి రాసినటువంటి సంఘటనలు ఉన్నాయి. సో కొంతమంది కావాలని చెప్పేసి కూడా పార్టిసిపేట్ చేయలేరు, అయినా వాళ్ళ జనాభా పెరిగింది. మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో మనం చూడాల్సిన అంశం ఒకటి. రెండోది, ప్రభుత్వం ఎప్పటికైనా తాను 100% కరెక్ట్ అని చెప్తుంది. మరి చెప్పినప్పుడు లాస్ట్ ఇయర్ ఈ డాటా ఎందుకు బయట పెట్టలేదండి? ఈ 1 year ఏం చేశారు? ఈ డాటాను అంత గ్రేట్ గా ఎనాలిసిస్ చేశారా? సరే, మరి మీకు ఏమున్న పొలిటికల్ కంపల్షన్స్ మాకు తెలియదు, కానీ ఈ రోజు బయట పెట్టినారు, సంతోషం. సో అందులో తప్పులు ఉన్నాయనేది కూడా 100% కరెక్ట్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 2029 మన 2027 సెన్సస్ లో అవనేది 100% మనకు కరెక్ట్ గా బయటకు వస్తాయి. దాని గురించి మనం ఇప్పుడు ఎక్కువ చర్చించాల్సిన అవసరం లేదు. ఒక సంవత్సర కాలంలో ఈ 2024లో చేసిన సర్వే ఎంతవరకు కరెక్ట్ అనే విషయం మనకు బయటకు రాబోతుంది ఒకటి. తర్వాత మిగతా ఇష్యూస్లలో ఇందులో అనేకమైన సోషో ఎకానమిక్, పొలిటికల్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా వాళ్ళు స్టడీ చేసినారు. దాంట్లో కూడా మనకు తేలింది ఏంటంటే
4.5% జనాభా ఉన్న వాళ్ళ చేతిలో 13.5% భూములు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అంటే తెలంగాణలో భూమి కొరకు, భుక్తి కొరకు, విముక్తి కొరకు రైతాంగ పోరాటాలు జరిగిన, మావోయిస్టు ఉద్యమాలు జరిగిన, అదేవిధంగా ప్రభుత్వం భూ సంస్కరణలు తెచ్చిన, ఈ రోజు కూడా ఈ తెలంగాణలో పేదవాళ్ల చేతిలో భూములు లేవనే విషయాన్ని స్పష్టం చేసింది సర్వే. దానికి థ్యాంక్ చెప్పాలి. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఈ రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా రైతు రుణమాఫీ అనే పేరు మీద తెలంగాణలో 25 లక్షల కుటుంబాలకు 1 ఇంచు భూమి లేదు, వాళ్ళకు 1 రూపాయి కూడా రావడం లేదు. దాన్ని ఇవ్వండి, బట్ వీళ్ళకు కూడా ఇవ్వండి, బీసీలకు బడ్జెట్ రిలీజ్ చేయండి అని మేము చెప్తూనే ఉన్నాం. ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఇవాళ మీ వర్గాలకు మీరు రకరకాల పేర్ల మీద బడ్జెట్లు ఇస్తున్నారని మేము చెప్తూనే ఉన్నాం. మరి వాళ్ళు అదే జరుగుతుంది. మాకు 25 లక్షల కుటుంబాలకు, బీసీ కుటుంబాలకు లేదా ఇంకా నిరుపేదలకు ఈ భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు మనం ఏమి ఇస్తున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గత 3 సంవత్సరాలుగా బీసీ కార్పొరేషన్లకు 1 రూపాయి రిలీజ్ చేయనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి మీరు చేసిన సర్వే వల్ల ప్రయోజనం ఏంటి? కామన్ మ్యాన్ కు లాభం జరిగినప్పుడు మీరే సర్వే చేసినారు, మీరే చెప్పినారు ఇప్పుడు 56.33% బీసీలు ఉన్నారన్నారు. మీరు ఏం బడ్జెట్ ఇచ్చారు? మరి గత 3 సంవత్సరాలుగా రూపాయి కూడా బీసీ కార్పొరేషన్ కు రిలీజ్ చేయాలి. చరిత్రలో ఎప్పుడు కూడా ఇట్లాంటివి జరగలేదు, కానీ ఇప్పుడు మీరు చేస్తున్నారు. సో అందుకని మాకు ఇప్పుడు సర్వే మీరు తీసుకొచ్చి ముందు పెట్టిన, దీనివల్ల మాకు ఇప్పుడు సర్వే జరగడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎవిడెన్స్ బేస్డ్ ప్లానింగ్ ఉండాలి. రేపు రాబోయే కాలంలో ఈ సర్వేలో ఉన్న డాటాను వాడుకొని మరి వాళ్ళకి ప్లానింగ్ చేసి వాళ్ళకి ప్రణాళికల ప్రకారం బడ్జెట్ రిలీజ్ చేయాలి కదా. మీ దగ్గర 1 year నుంచి లాస్ట్ ఇయర్ మీరు 2025 ఫిబ్రవరి 2 రోజు అసెంబ్లీలో చెప్పిండ్రు. మరి ఇప్పుడు ఇవాళ వచ్చేసి మనం ఏప్రిల్ 16 రోజు మాట్లాడుతున్నాం. నిన్న 15 రోజు రిలీజ్ చేసిన, అంటే దాదాపు 1 year 2 months నుంచి డాటా మీ దగ్గరే ఉంది. మీరు ఏం చేశారు? బీసీలకు 1 రూపాయి రిలీజ్ చేయలేదు. మరి ఏం ప్రయోజనం ఇది? అలాగే చిరంజీవి గారు, క్రైస్తవుల సంఖ్యకు సంబంధించి కూడా ఈ డేటా చూపిస్తున్న దాని మీద కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి కదా, దాని మీద ఏం చెప్తారు? ఇప్పుడు క్రైస్తవులది మనం 2014 డాటా తీస్తే 4,48,000 మంది ఉన్నారు. సో దాంట్లో కూడా కొంత తేడా వస్తూ ఉంది. సో నేను మొత్తం ఇంకా కంప్లీట్ గా వీళ్ళ రిపోర్ట్ లో నేను ఇంకా స్టడీ చేయలే. నేను రేపో మాపో మళ్ళీ దీని మీద కూడా మళ్ళీ నేను వస్తాను, ఎందుకంటే ఇప్పుడే ఆ రిపోర్ట్ స్టడీ చేస్తున్నాం. సో లాస్ట్ ఇయర్ 2014 డాటాను, 2024 సర్వే తెలంగాణ ప్రభుత్వం చేసిన దాన్ని, 2011 సెన్సస్ డాటాను, ఈ 3 ముందు పెట్టుకొని చేస్తున్నాం. రాబోయే ఒక 2-3 రోజుల్లోనే దీనిపైన ఒక క్లారిటీ ఇస్తాం, ఒక ఆర్టికల్ కూడా వస్తుంది. సో మేమేమంటున్నామంటే ఈ డాటాలు లొసుకులు ఉంటాయి. సరే, సర్వే జరిగినప్పుడు కొన్ని తప్పులు ఉండొచ్చు, కొంత ప్లస్ మైనస్ ఉండొచ్చు, కానీ ఇంత పెద్ద ఎత్తున పొరపాట్లు ఉండడం అనేది కరెక్ట్ కాదు. సరే, ప్రభుత్వం ఒక పని అయితే చేసింది, దాన్ని మేము తప్పు పడతలే అప్రిషియేట్ చేస్తూనే ఈ కరెక్షన్స్ వాళ్ళు సీరియస్ గా చేసి ఉంటే ఈ తప్పులు కూడా దొరలేటి కావు. ఈ సరే, ఒకటి మీరు లెక్కలు బయట పెట్టిండ్రు, సంతోషం. ఈ లెక్కల ఆధారంగా మీరు రాబోయే కాలంలో ప్లానింగ్ చేసి, మరి ఎవిడెన్స్ బేస్డ్ ప్లానింగ్ చేసి, మరి నిజంగా వెనుకబడ్డ కులాలు 1 ఇంచు సెంటు లేని భూములకు, అంటే భూమి లేనటువంటి కుటుంబాలకు, కులాలకు మీరు ఏం న్యాయం చేస్తారో ఆ విషయం కూడా మీరు తెలియజేస్తే మేము అప్రిషియేట్ చేస్తాం. జస్ట్ లెక్కలు ఇచ్చేసి ఇక మా పని అయిపోయిందని చెప్పి చేతులు దులిపేసుకుంటే మాత్రం అది ఈ బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, ఈవెన్ అగ్రవర్ణాలు ఉన్న పేదలకు కూడా న్యాయం జరగదు. ఒకటి. రెండోది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి కూడా మేము మొదటి నుంచి పోరాడు చెప్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 11% మంది ఓసీలు గతంలో ఉన్నారు. ఈ దాని ప్రకారం కూడా చూస్తే 13% కంటే ఎక్కువ రారు. ఎందుకంటే వాళ్ళు కలిపినటువంటి 2.5% కులం చెప్పని వాళ్ళని పక్కన పడిస్తే 13% కంటే ఎక్కువ రారు, 13.5% అట్లా. సో దాంట్లో నిజంగా ఈడబ్ల్యూఎస్ వచ్చే వాళ్ళు, ఎందుకంటే మనకు సర్వేనే చెప్తుంది ఏంటంటే 4.5% జనాభా ఉన్నటువంటి ఒక వర్గంకు 13.5% భూములు ఉన్నాయి. సో మరి ఆ భూమిలో మీరు కొలత పెట్టినా కానీ వాళ్ళందరూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో క్వాలిఫై కదా. మరి మొదటి నుంచి చెప్పేది 4% జనాభా ఉన్నటువంటి ఓసీలకు ఇక్కడ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం అన్యాయం. బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను కూటా నుంచి దూరం చేసి సార్, ఇప్పుడు మీ అంచనా ప్రకారం బీసీల జనాభా ఎంత ఉండొచ్చు సార్? చిరంజీవి గారు, 100% ఈ రాష్ట్రంలో 61% జనాభా ఉంది. అది 2014 సర్వేలో వచ్చింది. సరే, 1-2 అందులో తగ్గినా 100% ఈ రాష్ట్రంలో 58%, 59% జనాభా బీసీల జనాభా ఉంటుంది. సో మేము కోరేది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను మీరు ఒక్కసారి రివ్యూ చేయండి దయచేసి. మేము వాళ్ళని ఇవ్వద్దని అంటలే, మీ జనాభా ఎంత ఉంది, మీకు ఎంత ఇస్తున్నాం అనేది ఒకటి రివ్యూ చేసుకుని
దాన్ని ఎంతవరకు తగ్గించాలో తగ్గిస్తే అది న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. మీ లెక్కల ద్వారా మాకు ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది కాబట్టి రేపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ మీద కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వంతో మళ్ళీ పోరాడతాం. దీనిపైన కూడా వాళ్ళకు తెలియజేస్తాం. మరి బీసీలకు మీరు న్యాయం చేయండి. 42% మా రిజర్వేషన్ అడ్డుకుంటారు మీరు 9th షెడ్యూల్లో పెట్టడం కానీ, మరి మాకు రావాల్సినటువంటి దాన్ని మీరు ఇవ్వాలని మేము ప్రశ్నిస్తాం. సో లెక్కలు ఎనియో ఇవాళ వచ్చినాయి, దాన్ని పట్టుకుని రేపు తర్వాత కాలంలో మా ప్రయాణం కొనసాగిస్తాం, పోరాటం కొనసాగిస్తాం. ఓకే సార్. మురళీ మనోహర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, తెలంగాణ కులగణన సర్వేలో వచ్చిన లెక్కలు పూర్తిగా వాస్తవమని ప్రభుత్వం గట్టిగా వాదిస్తోంది. అయితే ఏడాది తర్వాత ఈ నివేదిక విడుదల చేయడానికి ఏంటి కారణం ఏంటి? అందులో ఈ సర్వేలో ఉపయోగించిన పద్ధతులు ఎంతవరకు పారదర్శకంగా ఉన్నాయని మీరు చెప్తారు? మనోహర్ గారు. నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ కి అందరికి కూడా నమస్తే. ముందుగా అయితే అభినందించాలి. ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా అఫీషియల్ గా కొన్ని ఫిగర్స్ ప్రజల ముందుకు తీసుకొచ్చి పెట్టడం అనేది ధైర్యంతో కూడిన పని. కనుక ఆ పని చేసినందుకు మనం అయితే అభినందిద్దాం. తప్పులు అప్పులు పెద్దలు చిరంజీవి గారు చెప్పారు, అవి నేను కూడా అనుమానిస్తున్నాను. అందులో నిజం ఉంది, తప్పులు ఉన్నాయి. ఏడాది కాలం డిలే జరగడంలో పొలిటికల్ ఇంట్రెస్ట్లు కూడా ఉన్నాయి. కనుక ఎందుకంటే నిజాయితీ ఉంటే అప్పుడే చేసేస్తారు. ఏదో చేయాలి, లెక్కలని కొద్దిగా చూసుకోవాలి, సరి చేసుకోవాలి అనే దానికి సమయం పట్టింటది బహుశా. పొలిటికల్ యొక్క నీడ్స్ ఉండొచ్చు బహుశా. కానీ నేను నిందించను అట్లా పడి కూడా. మొత్తానికి లెక్కలు బయటకు వచ్చాయి, లెక్క తేలింది కదా, ఏదో ఒకటి ప్రభుత్వం చెప్పే లెక్క అనేది ఒకటి తేలింది. టోటల్ గా ఏందని అంటే దీంట్లో 100% నిజమే. ఓబీసీల సంఖ్య మాత్రం చాలా బీసీల సంఖ్య మాత్రం చాలా అనుమానాస్పదంగానే ఉంది. ఇంత తేడా రావడం అనేది కొద్దిగా ఇది. కానీ కొన్ని ఈ సమగ్ర కుటుంబ సర్వే ఇప్పుడు అన్నాము, లేకపోతే 2014లో సక్కర జలన సర్వే అన్నాము. సో అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అది సూక్ష్మ ఏదో సర్వే అటువంటిది. నేను ఎందుకంటే ఒక లెక్చరర్ గా నేను ఈ మూడిట్లో పాల్గొన్నాను. వీటన్నిటిలో కూడా ఇప్పుడు రీసెంట్ జరిగిన దాంట్లో లేను, కానీ ఆ రెండిట్లో పాల్గొన్నాను. సర్వేలో వెళ్ళి రావడం వల్ల చాలా విషయాలు తెలుస్తాయి. కేసీఆర్ చేసిన సర్వేలో కూడా నేను ఒక తాండాలో వెళ్ళి కూర్చున్నాను. చాలా ఫిగర్స్, ఫ్యాక్ట్స్ వస్తాయి. ఇది ప్రభుత్వం నడపడానికి చాలా అవసరము. నిజంగా సంక్షేమము కోరుకునే ప్రభుత్వాలకు ఇది ఇంకా బాగా అవసరం. ఏది ఏమైనా ఒక విషయము అందరూ అనుకునే విషయం కాస్త అధికారికంగా చెప్పింది ఏంటంటే కులానికి పేదరికానికి సంబంధం ఉంది అనేది ఇప్పుడు అధికారికంగా చెప్పారు. వాస్తవంగా ఓసీలో ధనవంతులు, ఆ తర్వాత బీసీలు, ఆ తర్వాత ఎస్టీలు, తర్వాత ఎస్సీలు, ఇలాంటి ఒక వరుస ఏదైతుందో కులానికి పేదరికానికి డైరెక్ట్ గా సంబంధం ఉన్నట్టుగా ఇక్కడ ఈ సర్వే కూడా చెప్పింది. కనుక దీంతో మనము తప్పకుండా ఏం చేస్తాం నెక్స్ట్ అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి విషయం. అయితే దీంట్లో కొన్ని షాకింగ్ ఇదేంటే బీసీలో 58% పేదలున్నారు. ఇది నేను అండర్స్టాండ్ చేసుకుంటున్నా, తప్పుంటే సరిదిద్దాలి. ఎస్సీలో 19%, ఎస్టీల్లో 13%, జనరల్లో 8% పేదరికం ఉంది అనేది ఒక టేబుల్ ఇచ్చారు. ఇది నిజమైతే అత్యధికంగా జనాభా కూడా మరి బీసీలే కదా, అత్యధికంగా జనాభాలో అత్యధికంగా పేదరికం ఉంది. 58% బీసీలు పేదరికంతో నలిగిపోతున్నారు. అంటే తెలంగాణ పేదరికంతో నలిగిపోతుంది, ఎందుకంటే మెజారిటీ ప్రజలు పేదరికంలో ఉన్నారు. ఇది నేను ఒక కన్క్లూజన్ డ్రా చేస్తున్నా. ఐ మే బి కరెక్టెడ్, మిగతా పెద్దలు కూడా ఉన్నారు కనుక కరెక్షన్ చేయాల్సి. రవీందర్ రెడ్డి గారు. రైట్ రైట్. రవీందర్ రెడ్డి గారు, ఇప్పుడు కులగణనలో బీసీల లెక్క 46%గా వచ్చింది, కానీ బీసీ సంఘాలు మాత్రం 10% తగ్గించారని ఆరోపిస్తున్నారు. ఏంటి అంటే ఇంత వ్యత్యాసం కారణం? మేడం, ఇప్పుడు అసలు అంటే చిరంజీవులు గారు ఒక ఐఏఎస్, నేను అంటే వారికి మధ్యలో రాకూడదని నేను రాలేదు, కానీ ఇక్కడ మనం అసలు రిజర్వేషన్లు అనేది ఎవరికి, ఎందుకు, కులగణన ఎందుకు చేస్తారు, జనగణన ఎందుకు చేస్తారు? జనగణన అంటే జనాభా లెక్క తెలవాలి. మరి కులగణన అంటే ఏంది? కులగణన ఎందుకు చేస్తారు? మిత్రులు అన్నట్టు అభివృద్ధి, సంక్షేమం, విద్య, తర్వాత ఆర్థిక వెనుకబాటు,
అంటే ఏ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అసమానతలు ఏమున్నాయని తెలుసుకోవడానికి చేస్తారు. అసలు మరి ఈ కుల జనగణన చేసినప్పుడు అసలు ప్రభుత్వం పారామీటర్స్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎంపారికల్ డేటా చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను చిరంజీవి గారు మొదటి నుంచి నేను చూస్తున్న వారిని ప్రభుత్వం మంచిగా చేసిందంటాడు, తర్వాత ఎవరు చేయలేదంటాడు, తర్వాత మళ్ళీ ఒక కులం చుట్టూ తిప్పుతుంటాడు. అంటే ఒక కులం అంటే రెడ్లు. ఇక సమాజ కోణం వల్ల రెడ్లు టార్గెట్ చేస్తే రెడ్లు అంటే ఇక ఒక జగన్ రెడ్డో, ఒక రేవంత్ రెడ్డో, లేకపోతే ఇంకో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డో, ఈ రెడ్లతోటే రెడ్లంతా బాగుపడ్డట. ఒకవేళ వాళ్ళకు భూములే ఉన్నాయి, వాళ్ళు జమీందారులు అనుకుందాం, జాగిరిదారులు అనుకుందాం, వాళ్ళ పుత్రులకు వస్తుంది, సుపుత్రులకు వస్తుంది, కానీ మిగతా రెడ్లందరికీ వస్తుందా? ప్రధానంగా అర్థం చేసుకోవాల్సి, పేదరికం అనేది కులానికి అడ్డుగోడ కాకూడదు. అది ఏ కులం అని ఉండొచ్చు, అది ఎస్సీ ఉండొచ్చు, ఎస్టీ ఉండొచ్చు, బీసీ ఉండొచ్చు, అగ్ర కులాలు ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం ఈ కుల జనగణన అనేది ప్రభుత్వం చేసినటువంటి నిర్దేశమైనటువంటి లక్ష్యం అనేది ఇప్పటి వరకు కూడా ఈ చిరంజీవి లాంటి వ్యక్తులు అడగట్లేదు. ఎంతసేపు ఉన్నా కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకి జనాభా 11 ఉండే, తర్వాత వాళ్ళకి జనాభా ఇప్పుడు 13-6 అయింది, తర్వాత అంతకుముందు ఇంకా తక్కువ ఉండే. అంటే వీళ్ళు తలకాయ లెక్క పెట్టినట్టు ఎక్కడ తక్కువ ఉంది? కేసీఆర్ పీరియడ్ లో 23 వచ్చింది అగ్రకులాల జనాభా. కేసీఆర్ పీరియడ్ లా 23% వచ్చింది. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన దాంట్లో 16% వచ్చింది అనుకుందాం. ఈ 16% వల్ల 16%కి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు. అది కూడా దేశ సగటున చూసుకొని జనాభా 1/4 జనాభాగా పరిగణించి, ఒక తెలంగాణ ఏదో ఆంధ్రప్రదేశ్ అనేది కాదు, అన్ని రాష్ట్రాల జనాభా సగటున తీసుకొని తీశారు. 50%, 46% జనాభా ఉంది అని చిరంజీవి గారు వారి లెక్కల ప్రకారం చెప్తారు. మరి 46% రిజర్వేషన్లు ఉన్నప్పుడు 27% ఇచ్చారు కదా. ఒక ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్లు ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్లు అన్నారు. బీసీలకు విషయానికి వస్తే 46% ఉన్నప్పుడు 27% ఇచ్చినప్పుడు, 1/4 జనాభా ఉన్నప్పుడు, 25% జనాభా ఉన్నప్పుడు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇస్తే నష్టం ఏంది? మొదటి ప్రశ్న. ఇంకా రెండో ప్రశ్న ఏంటంటే, ఈ రిజర్వేషన్లు అనేవి అగ్రకులాలను కానీ, ఎస్సీలలో కానీ, ఎస్టీలలో కానీ, బీసీలలో కానీ ఎవరికి అరువులో వాళ్ళకు కావాలి, ఎవరికి రిజర్వేషన్లు అవసరం వాళ్ళకు కావాలి. ఆర్థిక హోదా ఉండి, తర్వాత వాళ్ళకు విద్య అన్ని అవకాశాలు ఉండి, బాగా డబ్బున్నోళ్ళు, అగ్రకులాలైనా కానీ నేను చెప్తున్నా వాళ్ళకి అవసరం లేదు. కానీ పేదోళ్ళు ఉన్నటువంటి ఏ కులంలో అయినా వాళ్ళకి రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా ఇప్పటికి కూడా 77 ఏళ్ళు స్వతంత్రం వచ్చింది. 87 ఏళ్ళు అంటే 77 ఏళ్ళు దాటింది. ఇప్పుడు దగ్గర 8 years అనుకోండి. సో మనం 8 years నుంచి సాధించేది 1955 కేల్కర్ కమిషన్ల 2399 కులాలు బీసీ కులాలు ఉంటే, తర్వాత అక్కడి నుంచి వచ్చే వరకు 1981 డిసెంబర్ 31 వచ్చిన తర్వాత బీపీ మండల్ కమిషన్ తుది నివేదికల 3743 కులాలు తెచ్చింది. అది కూడా 1961 జనాభా. అంటే ఇప్పుడు సుమారు ఎంత జనాభా? సుమారు 5000 కులాలు ఉంటే, ఈ 5000 కులాలల్లో ఇంకా ఎంతసేపు ఉన్నా వెనుకబాటుతనమే పెరుగుకుంటూ పోతుంది. కానీ ఇక డెవలప్మెంట్ వద్దా, ప్రగతి వద్దా, విద్య వద్దా, ఉపాధి వద్దా, వైద్యం వద్దా? చెప్పిందంతా బాగానే ఉంది రవీంద్ర రెడ్డి గారు, మీరు చెప్పిందంతా బాగానే ఉంది. కాకపోతే కేవలం వెనకబడిన కులాలు అంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలతోనే కాకుండా వివక్ష అనేటటువంటి అంశాలతో వివక్ష గురించి మాట్లాడకపోతే ఎట్లా? ఇది మీరు అన్నది వాస్తవే. ఇప్పుడు మీరు అన్నట్టు అగ్రకులాల జనాభా 16% ఉందా, 13 ఉందా, 23 ఉందా, 1/4 ఉందా? నేను 1/4 అంటున్నా. లేదు, మీ లెక్కలే నిజం అనుకో. వీరికి ఈ తెలంగాణ ప్రభుత్వంలో అగ్రకులాలకు ఒక కార్పొరేషన్ ఉందా చెప్పండి, ఒక కమిషన్ ఉందా, ఒక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉందా, తర్వాత వీళ్ళకేమన్నా చెప్పండి మీరు. కనీసం ఒక 1000 కోట్ల బడ్జెట్ ఉందా? 100 కోట్ల బడ్జెట్ ఇచ్చిన సందర్భం మీరు చూడండి. పేదలు ఉన్నారని మీరే చెప్తున్నారు, అగ్రవర్ణ పేదలని మీరే చెప్తున్నారు. మరి అగ్రవర్ణ పేదలకు 100 కోట్ల బడ్జెట్ ఇచ్చిన సందర్భం ఉందా? అంటే ఏది? వీళ్ళు ఈ దేశ జనాభా కాదా? ఈ రాష్ట్ర పౌరులు కాదా? ఈ ప్రభుత్వాలకు పన్నులు కడతలేరా? అందరూ కుబేర్లేనా? మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు వివక్ష చూపిస్తుంది? ఎవరి మీద చూపిస్తుంది? అలా కాదు. ఇప్పుడున్నటువంటి కార్పొరేషన్లకి వాటికి
ప్రభుత్వం చూపిస్తున్నటువంటి నిధులే కేటాయించిన పరిస్థితి, వాటిని కేటాయించినా కూడా వినియోగించినటువంటి పరిస్థితి. ఇంకా ఈబీసీలకు ఎక్కడ 100 కోట్లు కేటాయిస్తారు? అంటే మాతో ఓట్లు వేయించుకుంటారు, మేము పన్నులు కట్టాలి, పైన మేము అగ్రకులం అని ముద్ర వేసుకోవాలి, ఒక ముసుగు తొడుగుతారు, మమ్మల్ని దోషులుగా నిలబడతారు, మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారు, నిరాదరణ గురి చేస్తారు, అవమానాలు, ఆర్థిక భారాలు అవే మా కిరీటాలు. అంటే ఈ ప్రభుత్వం అన్నప్పుడు, సంక్షేమం అన్నప్పుడు, అభివృద్ధి అన్నప్పుడు అన్ని కులాలకు ఒకే విధంగా చూడాలి. కనీసం ఒక్క చూపియండి 100 కోట్లు ఇచ్చినట్టు చూపండి. ఈవెన్ ఆంధ్రలో కూడా, ఆంధ్రప్రదేశ్ లో కూడా 13,000 కోట్లు ఇచ్చి ఈబీసీ కార్పొరేషన్ పెట్టిరు ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకు. అసలు ఏం చేశారు ఈ ప్రభుత్వాలు చెప్పండి? చేసింది ఏదో ఎవరో చెప్పండి. పురుషోత్తం గారు కంటిన్యూ, మీరేమంటారు? చూసారా మొత్తం సమగ్రంగా చూసారా? ఇప్పుడు 300 కాపుల జనాభా 13 లక్షలుగా ఉంది కదా, ఈ లెక్కలు మీరు అంగీకరిస్తారా? మేము అదే అంటున్నాం. ఈ రోజు క్లియర్ గా చెప్తున్నాం ఏంటంటే, ఈ 300 కాపుల ఏదైతే అంకెల గారడిగా చూస్తున్నాం, ఇది నిజంగా 300 కాపుల ఏదైతే ఉందో, తెలంగాణ గడ్డపై లక్షలాదిగా ఉన్న 300 కాపులని అతి తక్కువ జనాభాగా చూపించి, ఈ రోజు నిజంగా చెప్పాలంటే మాకు ఇది కేవలం గణాంకాల పొరపాటు మాత్రమే కాదు, ఈ కులాన్ని ఉనికినే తుడిచిపెట్టడానికి ప్రయత్నం జరుగుతుందని మేము ఇక్కడ ఆరోపిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు కాదు, మేము స్వాతంత్రం కన్నా ముందు నుంచి కూడా, భారత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రాజకీయాలలో అతి ముఖ్య పాత్ర పోషిస్తుంది 300 కాపు కులం. అరుగుల రాజారాం నుంచి మొదలుకుంటే మొన్నటి వరకు ఈ ప్రభుత్వంలో మంత్రివర్గంలో స్థానం లేని 300 కాపులకు మంత్రివర్గంలో స్థానం లేకుండా చేసుడే కాకుండా, ఈ రోజు మేము ఏదైతే ఉన్నామో ఈ అగ్రకుల పెత్తనానికి అది దగ్గర చేరువలో ఉన్నాం, బీసీలలో ఉండి వాళ్లకు పోటీదారులుగా మేము ఉన్నాం. కాబట్టి మా జనాభాను తగ్గించి మా ఉనికినే ప్రశ్నార్థకం చేసే పరిస్థితిని ఇందులో వచ్చిందని చెప్తా ఉన్నాం. మేము ఏదైతే ఈరోజు మనకు సెన్సస్ ఏదైతే ఉన్నో, నిజాం గవర్నమెంట్లో మనకు సెన్సస్ జరిగింది 1931లో సెన్సస్ జరిగితే 8 లక్షల పైచిలుకు జనాభా ఆ రోజు చూపించినారు. అదే రెడ్డి జనాభా ఏదైతే ఉందో 1,70,000 జనాభా ఆ రోజు ఉన్నది. కాపులను మళ్ళీ మేము కాపులు వేరే చూపించాను, అందులో కాపులలో మేము కాపులం వస్తాం, అప్పుడు కాపులుగా మేము కూడా ఉన్నాం అందులో. మళ్ళీ ఈ 8 లక్షల చిల్లర జనాభా కాకుండా మేము కాపులలో కూడా ప్రాతినిధ్యం, మాకు కాపులుగా కూడా పిలిచేవారు. అప్పుడు 1931లో కొంత జనాభా సపరేట్ చూపించారు. మరి రెడ్డి అనే జనాభా ఆ రోజు 1 లక్ష చిల్లర జనాభా 78,000 జనాభా ఉంటే, మరి ఇంత శాతానికి పెరిగితే, మరి ఇదే 300 కాపులు ఆ రోజు 8 లక్షల పై చిలుకున్న 300 కాపులు ఈరోజు ఓన్లీ ఈరోజు 4% తీసుకొచ్చినారు. అంటే మరి ఎక్కడ మేము అసలు మేము జనాభా పిల్లలు కనటం లేదు, మేము ఏం చేయడం లేదు, మాకు అన్ని కరోనాలు మాకే వస్తున్నాయి, మేము అంతా మొత్తం ఏదైతే ఈరోజు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ అన్ని మేమే చేసుకున్నాం, అన్ని మాకు జనాభా ఎట్లా తగ్గిందని మీరు ఈరోజు చూపిస్తున్నారు. ఈ రోజు మేము ఏమంటున్నాం అంటే, మేము నిజంగా ఆరోపిస్తున్నాం, ఖచ్చితంగా ఈ రోజు నేను రాష్ట్ర అధ్యక్షుడు అండి 300 కాపు సంఘానికి, నా ఇల్లు సర్వే కాలే. ఈ రోజు నాకు చూపిస్తారా ఒక్కటి? నాకు వీళ్ళు పారదర్శకంగా ఏదైతే అంటున్నారో ఈ రోజు నా ఇల్లు చూపిస్తారా? ఇంతకుముందు వస్తాడు ఎంతో మంది ఫోన్ చేస్తున్నారు. ఇక్కడ మన నాగేష్ అని కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కకే విలేజ్ ఉంటది. ఆ విలేజ్ లో వాళ్ళు చెప్తా ఉన్నారు, మా ఇంటికి రాని చెట్టుగా అంటే పేరు మా ఇంటికి సర్వేకి రాలేదంటున్నారు. ఈ రోజు సర్వేకి రాని ఇండ్లు ఎన్నో ఉన్నాయి. ఇంకోటి మాకు ఇదేంటంటే మాకు శాపమో ఏమో కానీ, మా వాళ్ళు ఏంటంటే కొంత ఈ నిచ్చెన మెట్లలో మధ్యన ఉన్నారు. ఆ మధ్యన ఉండడంతో ఏమైంది, అటు మహబూబ్ నగర్, వనపర్తి ఏదైతే ఉందో మన నారాయణపేట, ఈ గద్వాలు, ఈ ఏరియాలంతా రెడ్డి పెట్టుకుంటారు. వాడు రాజవర్ధన్ రెడ్డి అన్నాడు అనుకో, ఏ రెడ్డి రాసుకొని ఆయన వెళ్ళిపోతాడు. ఆయన కులం అడిగారు, బీసీ రెడ్డిలు, ఓసీ రెడ్డిలు అంటారు మహబూబ్ నగర్లో మమ్మల్ని. అట్లనే కొన్నిటి దగ్గర మా కాపులు, ఇందులో 2 లక్షల కాపులను సపరేట్ చూపించారు. మాకు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్యాయమే జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఏరియాలో ఓసీలని, ఒక ఏరియాలో బీసీలని, ఒక ఏరియాలో ఈ చూపించడంతో ఏమైంది, మమ్మల్ని మాకు వాళ్ళు బీసీలు ఓసీలు అనే దాంట్లో మాకు తారతమ్యం ఏర్పడి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు ఎన్ని వందల సంవత్సరాలు నివసిస్తున్న కాపులను కూడా ఇక్కడ ఈరోజు 2 లక్షల పైకి తీస్తే పక్కకు పెట్టిండ్రు. అదే మరి ఇతర కులాలలో మన ముద్రాయలు కావచ్చు, బెస్తా, అదేవిధంగా మన ఇందులో గౌడ్స్ వల్ల మన వాళ్ళ కొన్ని కులాలు, చిన్న కులాలు మనకు వాళ్ళ కులాలు అన్ని కలిపి చూపించారు. మేము మా బీసీలని వాళ్ళని చూపించడం తప్పట్టు. ఇప్పుడు 300 కాపులకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు సరిపోతున్నాయా? ఈ కొత్త కులగణన లెక్కల ఆధార ప్రకారం రిజర్వేషన్లు ఎకనామికల్ స్టాండ్ లో మేము ఏదైతే భూమిని నమ్ముకొని మట్టి బుట్టికి బతికే వాళ్ళం, మేము రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. కాబట్టి మా వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఇతర వృత్తులకు పోకుండా ఇంకా భూములపై ఆధారపడి అక్కడనే ఉన్నారు.
అయితే మాకున్నది కూడా బీసీలో 20 సీరియల్, డీలో 20 సీరియల్ అంటే మీరు అర్థం చేసుకో, ABCD, డీలో 20. అసలు మేము మాకు రిజర్వేషన్స్ మేము ఆలోచన చేసి కాదు, మాకు ఎకనామికల్ ఏదైతే రాజకీయం మాస్టర్ కీ అన్నారండి, పొలిటికల్ ఈజ్ మాస్టర్ కీ. ఇప్పుడు మన రంగారెడ్డి గారు చెప్తా ఉన్నారు, మేము ఏమున్నది మాకు ఆ కార్పొరేషన్ ఉందా, ఇది ఉందా, అది ఉందంటే ఈ రోజు మేమంటున్నాం ఎందుకండి వడ్డించడం నువ్వైనాక, మేము వడ్డించడం నువ్వైనాక, వడ్డించడం కూర్చోలో నువ్వు ఉన్నావు, వడ్డించే కూర్చోలో నువ్వు ఉన్నాక రంగారెడ్డి గారు ఆఖరి బంతిలో కూర్చున్నా బొక్క పడుతుందని సామెతున్నట్టు మీకు ఖచ్చితంగా ఎక్కడో అక్కడ న్యాయం జరుగుతుంది. దానికి అంటే ఒక్క నిమిషం సార్, 300 కాపుల జనాభాను రెడ్లలో కలిసి చూపించారనే ఆరోపణ మేము రెడ్లలో కలిపి చూపించారు. మేమేమంటున్నామంటే రెడ్డి అనే పేరుతోని మహబూబ్ నగర్ కానీ కొన్ని ప్రాంతాలలో రెడ్డి పెట్టుకుంటారు. ఎందుకంటే రాజ్బహదూర్ వెంకటరామారెడ్డి గారు ఉన్నప్పుడు, ఆయన కోత్వాల్ గారు ఉన్నప్పుడు వీళ్ళని కూడా గుడాటి మొటాటి గోనె గొట్టం చిట్టం చాలా కాపులు వీళ్ళ దగ్గర ఉంటే వాళ్ళంతా ఒకటయ్యే రోజు, వీళ్ళు కూడా పిల్లల్ని ఇచ్చుకోండి ఇబ్బంది పడే రోజులలో ఉన్న రోజు, అట్లా కాదు అందరు రెడ్డి పెట్టుకోవాలన్నప్పుడు అందులో కాపులుగా ఉన్న ఆయన పెరిఫెరీలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఏరియా వనపర్తి కానీ, వనపర్తి సంస్థానం కానీ, వనపర్తి సంస్థానం రాజ్బహదూర్ గారిది, ఆ ఏరియాలో ఉన్నవారు కాపులు అని మమ్మల్ని కాపులు అంటారు కాబట్టి కాపులు రెడ్డి పెట్టుకోమంటే మా వాళ్ళు కూడా రెడ్డి పెట్టుకుంటే మేము బీసీ రెడ్డిలో. కానీ ఆయన బీసీ అని అడగడు. ఎల్లారెడ్డి అనగానే ఎల్లారెడ్డి మినిస్టర్ ఉండే మక్తల్ మినిస్టర్ గారు, మక్తల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఆయన ఎల్లారెడ్డి గారు అంటే నువ్వు ఊర్లో పోతే దొరలంతా మాకు పశువులు రాణిస్తారంటే ఆయన 300 కాపులు ఉన్నారు. బయటకు వచ్చాను అడిగిన ఏం రెడ్డి సాబ్ ఇట్లా అంటే మనల్ని పటేల్ అంటారు ఇట్లా మీద అంతా ఎకనామిక్ సర్వేకి పోయినా రెడ్డి రాసుకొచ్చుకుంటు అంటే మమ్మల్ని అక్కడ మొత్తం మామూలులో మొత్తం మైనస్ చేసి పెట్టి మేము ఏమంటున్నాం శ్వేతపత్రం జిల్లాల వారికి చెప్పండి, ఏ జిల్లాలో మీరు సర్వే చేస్తే జిల్లాల వారికి చెప్పనండి. ఓకే ఓకే మహేందర్ ముదిరాజ్ గారు, మా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? యా మహేందర్ గారు మీరు ఏం చెప్తారు? అసలు మీ కామెంట్ ఏంటి? మొత్తం చూసారా ఈ సర్వే అంతా? చూశాను సార్. అందరూ పెద్దలు చెప్పినట్టు అంతా బాగుంది. ముఖ్యంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మమ్మల్ని మా ముదిరాజ్ కులస్తులు ఉన్నారు తెలంగాణలో అనేది గుర్తించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు వారికి. కాకపోతే మేము 26 లక్షల జనాభా ఉందని చెప్పి సర్వే రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది సార్. కానీ అది అక్షరాల తప్పు. దాదాపు 50 లక్షల పైచిలకు మేము ముదిరాజులో ఉన్నాం సార్. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో మాది అత్యధిక జనాభా కలిగిన కులం సార్ మాది. మాకు వృత్తి కూడా లేదు. మేజర్ గా మేము చేపలు పట్టడం మా వృత్తి. అలాగే అడవిలోకి వెళ్ళి అడవి సంపద సేకరించడము అలా ఏ వృత్తి లేదు సార్ మా ముదిరాజులకు. కానీ మమ్మల్ని BCDలో పెట్టి మాకు ఎట్లాంటి రిజర్వేషన్ 26,39,027 అంటే 7.4% ఉంది. అవును మేడం, అందరికన్నా ముదిరాజులే అగ్రస్థానంలో ఉన్నారని ఇచ్చారు. కానీ మాకు ఇచ్చిన ఆ సర్వే రిపోర్ట్ లో మాకైతే అనుమానం మేడం. ఎందుకంటే మా అధ్యక్షుడు కృష్ణస్వామి ముదిరాజు గారు ఎప్పుడైతే మా సంస్థను స్టార్ట్ చేసి నడిపిస్తా ఉన్నారో దాన్ని కాసాని జ్ఞానేశ్వర్ గారు రథసారథి అయ్యుండి ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు. వారి కొడుకు కాసాని వీరేష్ గారు మేమంతా కలిసి ఈ పోరాటం చేస్తా ఉన్నాము. దీని గురించి కనీసం మా ముదిరాజులను గుర్తించాలి, మమ్మల్ని కనీసం మాకు రావాల్సిన రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి మేము ఎన్నో రకాల పోరాటాలు చేయడం జరిగింది. కానీ ఈ రోజు ఈ సర్వేలో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన సర్వేలో మరి అధికారుల పొరపాట మరి ఇంకెవరి పొరపాట తెలియదు, కానీ మాకున్న జనాభాలో మమ్మల్ని 50% కట్ చేసి మాత్రమే ఇచ్చారండి. ఇంకొకటి పెద్దలు చెప్పినట్టు అక్కడ సర్వేలో సమగ్ర సర్వే జరిగింది. ఏదైతే సర్వేలో మాలాంటి నాయకులకే సర్వే జరగలేదండి. నాయకుల ఇళ్లకే సర్వే అనేది ఎవరు రాలేదు, సర్వే అనేది జరగలేదు. అంతేకాకుండా మా సంస్థ మా యొక్క ఆర్గనైజేషన్ మా ముదిరాజ్ సంఘం ఏదైతే ఉందో ఆ ముదిరాజ్ సంఘం యొక్క సర్వే కావాలంటే సర్వే రిపోర్ట్ మేము ఇస్తామండి. యావత్ తెలంగాణలో అత్యధిక జనాభా కలిగినటువంటిది ముదిరాజ్ కులస్తులమే. ఇవాళ ఇచ్చిన సర్వే 100% తప్పు సర్వే అండి. మాకు ఎక్కడా కూడా మా ముదిరాజ్ కులస్తులకు న్యాయం జరగట్లేదు. ఈ ఇచ్చిన సర్వే రిపోర్టు కూడా 100% తప్పు సర్వేనే మేడం ఇది. ఓకే ఓకే మురళీ మనోహర్ గారు, మనతో పాటు ప్యానల్ ఉన్నటువంటి చాలా మంది పెద్దలు వారి కులాలకు సంబంధించి
యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి గణాంకాలను వారు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి. ఏమనుకోవాలి అంటే గతంలో బీసీలు మాత్రమే అంగీకరించలేదు, ఎప్పుడైతే ఈ సర్వే నిర్వహించారో అప్పుడు బీసీలంతా కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కూడా కొంతమంది బాహాటంగానే విమర్శించినటువంటి పరిస్థితి మనం చూసాము. ఇప్పుడు అన్ని కులాల నుంచి ఇదే రకమైనటువంటి వాయిస్ వినిపిస్తుంది కదా, ఏమనుకోవాలి? నో, ఈ లెక్క మాత్రం తప్పింది ఎక్కడ అనేది సుస్పష్టం. ఒక బీసీలే కాదు, అందరూ కూడా లెక్క తప్పింది. ఇది ఇప్పుడు కేంద్రం చేయబోతున్నటువంటి కులగణాలలో ఇది తేలిపోతుంది కనుక మనం తొందరపడాల్సింది ఏం లేదు. అటు ఇటు క్లియర్ అయిపోతుంది. కానీ ఓవరాల్ గా అన్ని కులస్తులు, ముఖ్యంగా బీసీ కులస్తులు ఈ ఆరోపణ మోపుతున్నారు. అందులో నిజం కూడా ఉంది, దాంట్లో ఏమీ ఇదేం లేదు. ఉదాహరణకు అందరికీ తెలిసిన విషయం కదా, ముదిరాజులు, మున్నూరు కాపులు, ఇవన్నీ పెద్ద కులాలు, చాలా పెద్ద సంఖ్య ఉండేటువంటి కులాలు. అయితే దీంట్లో షాకింగ్ రిపోర్ట్స్ లో రాష్ట్రంలో 242 కులాల్లో చెప్తున్న విషయం ఏంటంటే ఎస్టీ మాదిగలు, ఎస్సీ మాదిగలు, ఎస్టీలో లంబాడీలు, బీసీల్లో ముదిరాజులు, యాదవులు అత్యంత పేదలుగా గుర్తించారు. ఇవన్నీ మన జనాభా చాలా పెద్దగా, ముదిరాజులు ఇంత మొదలు వారు చెప్పినట్టుగా సుమారుగా 30 లక్షలు ప్రభుత్వం చెప్తుంది, 50 లక్షల వరకు వాళ్ళు చెప్తున్నారు. ఎక్కువ జనాభా అంటే బీసీలు ఎక్కువ జనాభా కనుక బీసీల్లో పేదరికం ఉంది. 58% బీసీలు ఉన్నారు, వాళ్లలో పేదరికం ఎక్కువ ఉందని ప్రభుత్వం తీర్చి చెప్పింది. అంటే రాష్ట్రంలో పేదరికం ఉండే వాళ్లే సంఖ్య ఎక్కువ. అందులో ఈ కులాలు ఇప్పుడు తేలింది కదా. ఇప్పుడు ఉదాహరణకు ముదిరాజ్ చాలా పెద్ద కులము, బీసీ పేదరికం ఎక్కువగా ఉంది అని తేలింది. అట్లాగే ఎస్సీలు ఎట్లాగో పేదలే ఉంటారు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళంతా కూడా. అందుకే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వము చాలా పెద్ద పని చేశాం మేము, దేశానికి ఆదర్శం. వెరీ నైస్. లెక్క చేస్తే దేశానికి ఆదర్శం కాదండి, లెక్క చేశాక ఏం చేస్తాం అనేది అది ఆదర్శం అవుతుంది. లెక్కలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి కనుక అది తేలుతుంది, ప్రాబ్లం లేదు. కానీ ప్రభుత్వం వెంటనే చేయాల్సింది ఏంటంటే ఇంతగా ఆశ పెట్టి కులగణన దేశం అంతా కూడా మంచిది, అది లెక్క తేలడం మంచిదే. కానీ అన్నిటికన్నా ప్రధానమైందంటే ఇంత పేదలు ఉన్నటువంటి రాష్ట్రంగా ఇప్పుడు తేలుతుంది. మెజారిటీ ప్రజలు బీసీలు ప్రముఖంగా, ఎస్సీ ఎస్టీలు ఎలాగా ఉన్నారు, కులం చిన్నదైనప్పుడు పేదరికం కూడా ఎక్కువ ఉంది అనేది కూడా తేలిపోయింది. కనుక 7 కులాల దగ్గరనే నేల భూమి అంతా ఉంది అనే విషయం కూడా తేలిపోయింది. ఇన్ని తేలిపోతున్నప్పుడు ప్రభుత్వం ఏ ప్రణాళిక? ఎగ్జాక్ట్లీ మురళి గారు, ఇందాక చిరంజీవులు గారు కూడా ఒక అంశాన్ని రేస్ చేశారు. కొన్ని కులాల దగ్గర మాత్రమే భూములు ఎక్కువగా ఉండిపోయాయి, వారికి మాత్రమే ప్రభుత్వాలు పెడుతున్నటువంటి ముఖ్యంగా రైతు బంధు లాంటి పథకాలు వారికి మాత్రమే అందుతున్నటువంటి పరిస్థితి, దీన్ని ప్రభుత్వమే తేటతెల్లం చేసింది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కదా. దాని మీద మీ కామెంట్ ఏంటి? పక్కా అండి. అసలు ఈ రైతు బంధు పేదోడికి ఇవ్వండి, తక్కువనే ఎలా ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండేవాడికి ఇవ్వండి. కానీ భూస్వాములకు అందరికీ డబ్బులు పంచుకోవడానికి కానీ డబ్బులు ఉన్నది, ప్రభుత్వ డబ్బులు ఉన్నది, అదొక పిచ్చి ఆలోచన, కేసీఆర్ చేసినటువంటి పిచ్చి ఆలోచన. కనుక రైతు బంధు అనేది నిజంగా దున్నే రైతు అన్నాడు చూడండి, అతను రైతు. కనుక ఆసామి పైన తెల్ల పంచ కట్టుకొని గట్టు మీద కూర్చొని ఆర్డర్లు ఇస్తే నేల ఉంది, ఆయన దగ్గర భూమి ఉంది, అంత మాత్రాన ఆయనకు ప్రభుత్వం యొక్క సహాయం అందడం ఇదంతా కూడా ఒక మీనింగ్ లెస్. అది నేను అంటాను, పేదోడికి అందాలి, దున్నేవాడికి అందాలి ఆ డబ్బులు తప్పకుండా. అట్లాగే వీళ్ళకందరికీ ప్రణాళిక తీసుకురావాలి. ఈ చదువు విషయము కొన్ని ప్రామాణికాలు వీటిల్లో విషయంలో ఎందుకో అదేంటి డిప్లొమా కోర్స్ వరకే చేస్తారు, కానీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్, పిహెచ్డీలు లేకపోతే పీజీలు లాంటి చదువులు చదువుతున్నటువంటి, మెడిసిన్ చదువుతున్న ఇటువంటి వాళ్ళ యొక్క లెక్కలు కూడా వస్తే చాలా బాగుంటది. ఏ సెక్షన్స్ లో ఎంతమంది ఉన్నారు ఇటువంటిది కూడా ఒకటైతే నాకు అవసరం అని అనిపించింది. రైట్. ఇక డిబేట్ లో అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు డిబేట్ సార్. శరత్ గారు, ఇప్పుడు తెలంగాణలో గత ఏడాది నిర్వహించిన కులగణన సర్వే లెక్కలను సర్కార్ అధికారికంగా విడుదల చేసింది. కులాల వారీగా మొత్తం లెక్కలు బయటకు వచ్చాయి, కానీ చాలా తక్కువ చేసి చూపించారు. కులాల వారీగా కులగణనలో చాలా వ్యత్యాసం కనిపిస్తుందని ఇప్పటి వరకు అందరు గెస్టులు చెప్తున్నారు. మీరేంటి అసలు పద్ధతులు, ఈ సర్వేలో ఉపయోగించిన పద్ధతులు ఎంతవరకు పారదర్శకంగా జరిగాయని చెప్తారు? మీరు కనుక గతాన్ని కనుక గమనించుంటే ఈ రాష్ట్రంలో అందరికంటే ముందు కుల జననగా తప్పుల తడక జరుగుతుంది అని మాట్లాడింది నేను.
మొదట అందరు చాలా మంది నా మీద మన్ను వేసినారు. ఆ తర్వాత తీన్మార్ మల్లన్న అట్లాంటి వాళ్ళు నా చెప్పిన మాటతో ఏకీభవించినారు. లాస్ట్ కుల జనకు సంబంధించిన కాయిదాలు చింపేసినారు. నేను చెప్పినాను, ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్నటువంటి అసంతృప్తి, ముఖ్యంగా రైతు బంధు రాకపోవడము, ఇతరత్ర కార్యక్రమాల వల్ల వాళ్ళు ఏదైతే ఆశలు చూపెట్టినారో తర్వాత అందరి దగ్గర ఒక ఆర్జీలు తీసుకున్నారు, మీకు ఈ వసతులు కల్పిస్తాం ఆ వసతులు కల్పిస్తామని. అసలు గణాంకాలు డీటెయిల్స్ తీసుకోవడంలోనే ఒక 10-15 రోజులు కార్యక్రమం జరిపినారు. తర్వాత ఆర్భాటంగా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని స్టార్ట్ చేసినారు. ఇవన్నీ ఒట్టిగా నామమాత్రపు చర్యలే. అసలు ఎవడు ఎక్కడ పోలేదు, ఏ కుటుంబ సర్వ జరగలేదు, ఏ కుటుంబంలో ఎవరిని ప్రశ్నించలేదని నేను చెప్పిన తర్వాత కొద్ది రోజులకు జస్టిస్ ఈశ్వరయ్య గారు నా ఇంటికి ఎవరు రాలేదన్నాడు. అంటే చెప్తున్నాను. తర్వాత చిరంజీవులు గారు అన్నారు. అట్లా రకరకాల వాళ్ళు ఈ రకంగా చేసినారు. ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక గొప్ప నటుడమ్మ. ఆయనకి నిజాయితీ అంటే ఆయన ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడమే తప్ప వ్యక్తిగతంగా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి కాదు ఏ విషయంలో కూడా. ఇప్పుడు చూడండి, ఇవాళ మీరు లోక్సభలో ఎంత అపహాస్యం చేసినాడు ఆ కర్ణాటక చెప్పి. నేను నిన్న ఏది సూర్యతేజ నేను నిన్నే చెప్పినాను కదా మన చర్చలో, నిన్న ఇదే సమయానికి నేను చెప్పినాను, ముఖ్యమంత్రి ఏదైతే డెవలప్మెంట్ కి తర్వాత ఎకనామిక్ క్రైటీరియన్ కి దీని డీలిమిటేషన్ చేస్తున్నాడో ఇది అసంబద్ధమైంది. ప్రపంచంలో ఎక్కడ అంటే ఎట్లుంటుందంటే, ఇంతకంటే తక్కువ చదువుకున్న ముఖ్యమంత్రులను కూడా చూస్తున్నాను నేను నా పొలిటికల్ క్యారియర్ లో, నా జర్నలిస్టిక్ క్యారియర్ లో. కానీ విచక్షణ తర్వాత ప్రజాసేవ అనేది హృదయాంతరాళాల్లో ఉండాలి. ఒక మనిషికి కమిట్మెంట్ అనేది ఉండాలి. కేవలము చేస్తున్నట్టు భ్రమలో ఉండేటువంటి వ్యక్తి నుంచి జరిగేటువంటి ఏ పనైనా ఇట్లనే అసంబద్ధంగానే ఉంటది. హాఫ్ బేక్డ్ బ్రిక్ అంటారు, అంటే సగం గాలినే ఇటుక లాగానే ఉంటది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళ ఓన్ సర్వేలో పడినే వాళ్ళు చెప్పిన దాని మీద ఎవరు సంతృప్తిగా లేదు. ముఖ్యమంత్రితో పాటు పనిచేస్తున్న బీసీ ఆఫీసర్లు కూడా చాలా మంది నాకు తెలుసు. ఐ వాజ్ స్పెషల్ గవర్నమెంట్ పీడర్. చాలా మంది ఆఫీసర్లతో బీసీ వాళ్ళతో వీళ్ళతో సన్నిహిత సంబంధాలే. వాళ్ళు సంతృప్తిగా లేరు. చేయించిన యంత్రాంగం సంతృప్తిగా లేదు. మేము నిజంగా చేయలేదు, మేము ప్రజల దగ్గరికి పోలేకపోయినాం, ప్రజలు మమ్మల్ని నిలదీసినారు. కొన్ని సందర్భాల్లో ప్రజలు అటాక్లు కూడా చేసినారు ఈ సర్వే కోసం పోయిన వాళ్ళ మీద. ఇప్పుడు వాళ్ళు ఏం సాధించినట్టు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత కొద్ది రోజుల తర్వాత ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం ఈ సెన్సెస్ చేయడానికి అని ఉన్నదో ఆ దిశలో ఇంత చేసి ఏం సాధించినాడు చెప్పండి ఒక మాట. ఇవాళ కుల సర్వే జరిగిన తర్వాత ఈ సర్వే జరిగిన తర్వాత ప్రభుత్వ పరంగా ఏం లాభం జరిగింది, ఏ కమ్యూనిటీకి చాలా బెనిఫిట్ ఏమైనా జరిగిందా? ఈ ప్రశ్నలు అంటే ఉన్నత కులాల వాళ్ళంగా ఉన్న వాళ్ళమే బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద మేము ముందు ఎలుగెత్తి మాట్లాడుతూ చెప్తాం. అంటే మా గొప్పతనం చెప్పుకోవడానికి కాదు, మన తోటిగా ఉన్నటువంటి మన ఒకే కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి ఎవరైనా బలహీనంగా ఉంటే మిగతా కుటుంబ సభ్యుల బాధ్యత అవుతుంది వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేయడం. ఇప్పుడు మన ఇంట్లో 3-4 పిల్లలు ఉంటాం, చిన్న పిల్లవాడు కడుపు నొప్పితోనో లేదా ఆకలితోనో ఏడుస్తుంటారే, బాబుని చూడరా అంటే మనం ఏం చేస్తాం, అన్నగా పోయి తమ్ముడిని ఎత్తుకుంటాం, వాడిని ఆడిస్తాం, వారితో ఇంకేదో చేస్తాం. ఆ ప్రేమ అనురాగం ఉన్న వ్యక్తి ఒక రకంగా ఉంటాడు, నటన అనేది చేసే వ్యక్తి ఒక రకంగా. ఇవాళ అన్ని కులాలలో చిచ్చు పెట్టినాడు, ఒక రకంగా బీసీలను వర్టికల్ గా చీల్చడానికి ట్రై చేసినాడు. కేంద్ర ప్రభుత్వం మీద ఒక అనవసరమైన అబద్ధపు ప్రచారం మొదలెట్టినాడు. బీసీ రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కులగణన సర్వేలో బీసీసీ క్రిస్టియన్లుగా కేవలం 70,644 మంది మాత్రమే ఉన్నట్లు లెక్క తేలింది. రాష్ట్రంలో చర్చిలే వేలల్లో ఉంటాయి కదా, మరి ఇది ఎలా సాధ్యమనే విమర్శలు వస్తున్నాయి. నేను చెప్తున్నాను కదమ్మా, ఇదంతా ఒట్టిగా ఐవాష్ అమ్మా. ది హోల్ థింగ్ ఈజ్ అ బిగ్ ఐవాష్. ఈ విషయం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను నేను. ఆనాడు ఈనాడు నేను ఎప్పుడూ నా మాట మార్చలేదు. ఆ రోజు ఫస్ట్ అందరికన్నా మీరు నమ్ముతారో నమ్మరో, నేను ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జస్ట్ విదిన్ 1 month నేను రేవంత్ రెడ్డి గారిపై కలిసి వచ్చినాను. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్లలో చాలా బౌళంగా ప్రచారం చేసి అది ఇది అని చేస్తున్నాం. రవీందర్ రెడ్డి విల్ వోట్ సేమ్ ఆల్ దట్, ఎంత కృషి చేసినామో ప్రభుత్వం మార్పుకు అనేది. నేను 1 month లోపలనే ఆయనను కలిసి వచ్చినాక నేను బయటకు వచ్చి విలేకరులకు చెప్పినాను ఏమని, ముఖ్యమంత్రి నెత్తిలో పెండ ఉన్నది, ఈయనకి ఏం తెలియదు, అవగాహన లేదు, ఆలోచన లేదు, దూరదృష్టి లేదు, కమిట్మెంట్ లేదు అని మొట్టమొదటిగా వితిన్ 1 month లో నేను చెప్పినా. నేను ఆనాడు ఏదైతే చెప్పినానో ఇప్పటికీ అదే నిరూపించబడుతుంది. ప్రతి చోట ప్రతిదీ డ్రామానే మేడం. ఒక్క చోట కూడా నిజాయితీగా ఫలానా పని చేసిన అనేది లేదు. అటు బీసీలకు అన్యాయమే చేసినాడు, తన కులం వాళ్ళకి అన్యాయం చేసినాడు, ఇతర కులాల వాళ్ళ మధ్యలో రచ్చ రంప పెట్టినాడు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా తయారు చేసినాడు అంటే, సమాజాన్ని ఎట్లా విడగొట్టినాడు అంటే,
గ్రామాలలో మేమంతా కలిసి ఉండేవాళ్ళం. రెడ్లు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. సరే మా మధ్యలో వేదాభిప్రాయాలు ఉండేది, రాజకీయమైనటువంటి ఆలోచనలో డిఫరెన్స్ ఉండేది, కానీ ఇంత కులాల కుంపట్లు లేకపోయేది. ఇవాళ ఒక పర్టికులర్ సమాజాన్ని అందరూ వ్యతిరేకించి అందరూ శత్రుత్వంతో చూసేలాగా తయారు చేసినాడు. ఇప్పుడు అసందర్భమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నాడు. పల్లె సీమలలో ఉండే ఆ ప్రశాంతతని మొత్తం దెబ్బతీసేసి సర్వనాశం చేసినాడు. ఇవాళ విధిగా ఎక్కడైతే రిజర్వేషన్లు ఇవ్వాలో అక్కడ మాత్రమే పంచాయతీలలో తర్వాత ఇతర మున్సిపాలిటీలో రిజర్వేషన్ ఇచ్చినాడు తప్ప అదప్ప ఫలానాది నేను వీళ్ళకి ఇస్తున్నా అని చెప్పగలిగినాడా? ఎప్పుడైతే మనము సప్లాన్స్ ఉన్నాయి, బీసీ సప్లాన్స్ ఉండే, డబ్బులు ఇవ్వాల్సిన సందర్భం ఇచ్చినాడా? ఏమన్నంటే గత ప్రభుత్వాలను తిట్టడం మీదనే ఎక్కువ శ్రద్ధ వహించినాడు తప్ప ఎక్కడ కూడా నిజాయితీతో పనిచేసిన సందర్భం లేదు. కాబట్టి వాళ్ళ బీసీ సోదరులు ఏదైతే చెప్తున్నారో మా కుల జనగణన సరిగా జరగలేదు, మా కులాల జనాభా నిష్పత్తిని సరిగా ఈ సర్వేలలో రాలేదని వాళ్ళు ఏదైతే అంటున్నారో అది లెజిటిమేట్ గా వాళ్ళు అంటున్న మాట. అది వాళ్ళ రాజ్యాంగపరమైన హక్కు, వాళ్ళ ప్రాథమిక హక్కు, వాళ్ళకి వాక్ స్వాతంత్రం ఉంది, వాళ్ళు చెప్పాలా. వాళ్ళు చెప్పకుండా ఎవరు చెప్తారు? తర్వాత రెండోది ఏంటంటే ఈ బీసీలలో కూడా డెవలప్డ్ బీసీస్ ఉన్నారు, టోటల్లీ అండర్ డెవలప్డ్ బీసీస్ ఉన్నారు. ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి కులాల వాళ్ళు అభివృద్ధి అనే దానికి కనీసం అంచులలో కూడా రావట్లేదు, దరిదాపుల్లో కూడా రాలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. మరి వాళ్ల పట్ల కూడా ప్రభుత్వం కమిట్మెంట్ తో ఉండాలా? ఈ బీసీలే వాళ్లను కూడా ఐడెంటిఫై చేసేసి వాళ్లను కూడా మనం ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే 2-3 కులాలలో ఉన్నటువంటి వాళ్లే ఈ కుల సంఘాలను లీడ్ చేస్తున్న సందర్భాలు, వాళ్ళ కుటుంబ పరంగా ఒక రకంగా ఈ ఫ్యామిలీ రూల్ అనేది అన్ని కుల సంఘాలలో వచ్చేస్తుందమ్మా. ఇది ఒకటి కొద్దిగా ఆగాలి. ఎందుకంటే ఆయా కులాల లోపల స్వచ్ఛందంగా వాళ్లలో ఉన్న బలహీన వర్గాల వాళ్ళ తరఫున పోరాట యోధులకేమో అవకాశం రాదు. అనువంశికంగా ఈ రాష్ట్రంలో అన్ని జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా నిరోధించబడాలా. ఇది తప్పు. నేను ఈ విషయంలో ముఖ్యమంత్రి సోల్గా బాధ్యత వహించాలి. ప్రతిసారి ఓబీసీలు అని అటు రాహుల్ గాంధీ మాట్లాడము, దానికి టోటల్లీ వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో పాలనలో ఉండడం అనేది అది క్షమించడానికి నేరమమ్మా. రైట్ రవీందర్ రెడ్డి గారు, ఇప్పుడు శరత్ కుమార్ అన్నగారు చక్కటి మాట చెప్పాడు. అంటే గ్రామాలలో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బావబామాదులు ఇట్లా కుటుంబాల మధ్యలో నీ కులం అది నా కులం ఇది అనేది కాకుండా సామరస్యంగా స్నేహపూర్వకంగా ఆత్మీయతతోటి అభిమానంతో ఉన్నటువంటి కుటుంబాలు ఈరోజు అవునన్నా కాదన్నా కొద్దిగా మాత్రం చాలా వరకు వైషమ్యాలు వచ్చినాయి అనేది చెప్పక తప్పదు. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు ఓట్ల కొరకు వేసేటువంటి కొంగ జపాలు, దొంగ నాటకాలతోటి ఈ యొక్క ప్రజల జీవితాలతోటి చెలగాటం ఆడుతున్నారు. ఈ బీసీ సహోదరులు కూడా ఇప్పుడు శరత్ కుమార్ అన్నట్టు మరి బీసీలు అంటే ఎవరు అంటే అందులో కూడా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు, అభివృద్ధికి దిగువ ఉన్నారు. 134 కులాలు తెలంగాణలో ఉంటే దాంట్లో 70 కులాలు అసలు ఏ విధంగా కూడా అభివృద్ధి కానీ విద్య కానీ ప్రజాప్రాతినిధ్యంగా నోచుకోనటువంటి దుస్థితి ఈ రోజు కూడా ఉంది. మరి ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ కులాల పరిస్థితి అట్లే ఉంది. మరి ఆ ఇప్పుడు నా కులం అంటే కులం ఎవరికి కూడు పెట్టదు, రెడ్డి అయినా పెట్టదు, ఇంకొక ఆయన పెట్టదు. కానీ పేదరికాన్ని రూపుమాపడానికి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది బీసీ నేపథ్యం ఉన్న వాళ్ళు కూడా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు సోకాల్డ్ మేధావులు అనుకునే వాళ్ళు కూడా ఎంతసేపు ఉన్నా కానీ మా బీసీ జనాభా అంటే బీసీలు అంటే ఎవరు, అసలు బీసీలు అంటే ఎవరు వస్తారు, దానికో ఎంపారికల్ డాటా ఉంటది కదా. బీసీలలో కూడా వెనుకబడిన వాళ్ళు, బీసీలలో కూడా అభివృద్ధి చెందిన వాళ్ళు, ఓసీలలో కూడా అత్యంత వెనుకబడిన వాళ్ళు, అభివృద్ధి చెందిన వాళ్ళు, అట్లనే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అన్ని కులాలలో ఎవరున్నారో ఉన్నోళ్ళను తేల్చండి, ఎవరు లేరో వాళ్ళు లేని వాళ్ళని తేల్చండి. ఏ కులంలో ఉన్నా లేని వాళ్ళకి ఏం కావాలో విద్య కావాలంటే విద్య ఇవ్వండి, వైద్యం ఇవ్వండి, ఉపాధి ఇవ్వండి. మీరు ఏమన్నా అంటే ఎంతసేపు ఉన్నా అగ్రకులాలు అంటారు, రెడ్లు, ఇంకోటి బ్రాహ్మణులు, వేలమలు. ఇప్పుడు మీరు చూడండి, సరే ప్రభుత్వం అది తప్పు సర్వేనా ఒప్పు సర్వేనా తెలియదు, కానీ ప్రభుత్వం చెప్పినటువంటి సర్వేలా ఈనాడు పాఠశాలలలో గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నది ఓసీ కులాలకు చెందినటువంటి వాళ్ళే అనేది నివేదిక తేల్చింది. మరి ఎందుకు మరి అంటే ఏ పరిస్థితులు ఉన్నారు? కొన్ని కుటుంబాలు అవునన్నా కాదన్నా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సమృద్ధిగా అభివృద్ధి చెందిన కుటుంబాలు అగ్రకులాలలో ఉన్నమాట వాస్తవం. వాళ్ళ ఆధిపత్యంతో
వాళ్ళ ఆధిపత్యం వల్ల అగ్రకులాలలో ఉన్నటువంటి పేదలకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీలకు జరుగుతుంది, ఎస్టీలకు జరుగుతుంది, బీసీలకు జరుగుతుంది. కానీ దీన్ని రూపుమాపడానికి చేయాల్సినటువంటి చర్యలు ఏందనేది దాని మీద పోరాటం చేయకుండా ఎంతసేపు ఉన్న వర్గ వైషమ్య సృష్టించడం, తర్వాత మా కులం ఇంతుంది, మీ కులం ఇంతుంది, మాది ఎక్కువ చేసిరు, మా తక్కువ. ఇప్పుడు ఇంతకుముందు సోదరుడు పురుషోత్తం అని అన్నాడు, అసలు కాపులను తక్కువ చూపించారు, రెడ్లను ఎక్కువ చూపించినాడు. అసలు కాపులేంది? ఒకప్పుడు 1931 కాపు నాటి, రెడ్డి నాటి, కమ్మ నాటి, వెలమ నాటి ఇవన్నీ ఒకటే కులాలు. ఇప్పుడు కాపులలో కూడా రాయల కాపు, పొంగునాటి కాపు, బోమంచి కాపు, తూర్పు కాపు, మున్నూరు కాపు, మటాటి కాపు, గుడాటి కాపు, పాకనాటి కాపు, చిట్టెపు కాపు, కొడిద కాపు, లఖనూరి కాపు, పెడకంటి కాపు, గోనె కాపు, కొద్దివారి కాపు, పంట కాపు, ఇన్ని కాపులు ఉన్నాయి. మరి ఈ కాపులల్లో ఎల్లాక సోదరుడు ఏం చెప్పిండు, వ్యవసాయం మీద ఆధారపడ్డాయని. నిజమే, వాస్తవం. మరి వ్యవసాయం మీద ఆధారపడి అభివృద్ధి చెందిన కులాలు మనం ఈ రిజర్వేషన్ నుంచి వైదొలగాలి కదా. అత్యంత అణగారిన వెనుకబడినటువంటి వాళ్లకు మనం న్యాయం చేయాలంటే మనం ఏం చేయాలి? మనం ఈ రిజర్వేషన్ల నుంచి వైదొలగాలి. ఇప్పుడు నా కులం నీ కులం ఏముంది? ఒకటే కులం, ఉన్నోడిది ఒక కులం, లేనోడిది ఒక కులం. ఆ దిశగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని నేను చెప్తున్నా. పురుషోత్తం అన్నా కూడా, ఎందుకంటే మీరు సమాజ ప్రగతి కొరకు సమాజ పరివర్తన చేయాలంటే మనం లేనోళ్ళ పక్షాన పోరాటం చేయాలి. దానికి ఏ కులమన్నా కానీ ఇప్పుడు నిజంగా బీసీలు ఎక్కువ జనాభా ఉన్న మాట వాస్తవం. అట్లనే ఈ జనాభా ఎక్కువ ఉన్నది, అందులో పేదరికం కూడా ఎక్కువ ఉన్నది. కాబట్టి ఆ పేదరికం పక్షాన మనం పోరాటం చేయకుండా మేము బీసీలం, మా బీసీలలో అంటే బీసీలలో ఎప్పుడు ఉన్నోళ్ళే నిరంతరం ఒకే కులాలు అట్లా కాదు. రంగన్న మాట్లాడినది నేను యాక్సెప్ట్ చేస్తున్నా. కానీ ఏదైతే ఈ రిజర్వేషన్లు ఏవైతున్నాయో ఎకనామికల్ స్టాండర్డ్స్ బట్టి ఇది కులం కాదు. బీసీలు బీసీలు అంటే ఎక్కువ కులం తక్కువ కులం కాదు, ఎకనామికల్ స్టాండర్డ్స్ మీద డివైడ్ చేయడం జరిగింది. ఆ రోజు నేను కూడా ఒప్పుకుంటున్నా, 14 కులాలు చక్కా వీరి సత్యపరిచి, మొటాటి, వెల్లాటి, వరుసు నేరుడు అయోధ్య, పొంగల్నాటి, పాకనాటి, భూమంచి ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ ఆంధ్ర వ్యవస్థలో బరుగుచుండు 14వ శతాబ్దంలో చెప్పి ఇది నేనేమంటున్నా అంటే ఇక్కడ ఈ ఏదైతే ఎకనామికల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో 300 కాపులు ఈ తెలంగాణ ప్రాంతంలో ఎకనామికల్ గా ఏదైతే కమిషన్ వచ్చి తీసిన రోజు ప్రతి గ్రామం తిరిగితే గాడిదల మీద ఇసుకని మంచిర్యాల గోదావరిలో ఇసుక తోడుకొచ్చి బయట బతికే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళని బీసీలలో ఏదైతే 1972లో అనంతరాం కమిషన్ లో బీసీలలో వేసారు. బీసీలలో వేసినంత మాత్రం చిన్న కులం కాదు. శివశంకర్ కాదండి, శివశంకర్ ఒప్పించడం ఒక విషయం. రంగారెడ్డి గారు ఒక మాట, నా పేరు రవీందర్ రెడ్డి. అవును, పేదోళ్ళు అంటే మీరేమో పైల వాళ్ళ కూర్చుంటారు. తీసుకొచ్చి ఈ రోజు రాజకీయాలలో ఎమ్మెల్యే రిజర్వేషన్ పెట్టమని, ఎస్సీలకు పెట్టిన రిజర్వేషన్ పెట్టమని వాళ్ళు కూడా వచ్చి నిలబడతారు. నువ్వేమో పైలవాన్ నిలబడితే ఇక్కడ నుంచి వచ్చి ఆ పైలవాన్ కూడా పైలవాన్ పెట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి కొద్దిగా ఆర్థికంగా అవి నామినేటెడ్ అవకాశం మీకు అవకాశం ఒక నిమిషం అందరు కూడా ఈ ప్యానల్ ఏమంటున్నారంటే, ఈ ప్యానల్ ఏదైతే ఎడ్యుకేషనల్ గా డెవలప్ చేయడానికి అందరికి అవకాశం ఉంది, నామినేటెడ్ అవకాశం ఉంది, అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదైతే ఈరోజు రాజ్యాంగపరమైన దాంట్లో ఈ రోజు వరకు రిజర్వేషన్స్ బీసీలకు కానీ ఎవరికి ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టు ఏదైతే ఈరోజు ఫైనాన్షియల్ గా ఈరోజు ఎన్నికలు ఏదైతే ముడిపడి ఉన్నాయి కాబట్టి ఎన్నికల పోరాట సత్తా ఉన్న వాళ్ళు కొద్దిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. అడుగు పెట్టేవాడిని కూడా తొక్కడానికి కొత్తగా స్లోగన్ తెచ్చిరు. ఏం తెచ్చిరంటే చాలా మంది అడిగే పెట్టలేదు, అడుగు పెట్టడం నీ ముంగంటలు పెడితే వాడు గెలుస్తాడా? నీ ముంగట అడుగు పెట్టడానికి నీ ముంగటలు పెడితే గెలుస్తాడా? ఈ రోజు డబ్బులున్న పురుషోత్తం గారు మీరు ఇందాక ఒక అంశాన్ని ప్రస్తావించారు. కాపులకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా విడదీసి పాలిస్తున్నారన్న తరహాలో మీరు కొంత మాట్లాడినటువంటి పరిస్థితి. మరి ఏంటి అందరినీ కూడా మీ డిమాండ్ ఏంటి? ఏవైతే కాపు ఉపకులాలు ఉన్నాయో అందరినీ కలిపి కాపుగా గుర్తించి బీసీల కింద వాళ్ళని చేర్చాలని కోరుతున్నారా, లేదంటే అందరినీ గుర్తిస్తే సరిపోతుందని మీరు అనుకుంటున్నారా? మేము ఏమంటున్నామంటే 1931 సెన్స్ 8,69,000 ఏదైతే ఉన్న పాపులేషన్ మేము జూన్ 1961లో
సంజీవ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెద్దపల్లిలో కాన్ఫరెన్స్ పెడితే ఆ రోజు ఆ కాన్ఫరెన్స్ లో తేల్చింది ఏంటంటే 35 లక్షల జనాభా ఈ మున్నూరు కాపులు ఉన్నాయని తేల్చారు 1961 మేము 1931 100 సంవత్సరాల తర్వాత మేము ఎంత 14 లక్షలు ఇప్పుడు చూపిస్తే 6 లక్షలు పెరిగినాం. మేము 6 లక్షలు ఏది 1931 నుంచి ఇప్పటి వరకు మేము 6 లక్షల జనాభా పెరిగింది 100 సంవత్సరాల తర్వాత. ఆ రోజు సెన్సెస్ ఏవైతే గవర్నమెంట్ గజెట్ ప్రకారం ఇచ్చింది అది ఇట్లా ఏదో మసిముసి మాటగా చేయలే. ఆ రోజు అందులో జనాభా అంత పెద్ద జనాభా ఉన్న జనాభా మున్నూరు కాపులు ఈ రోజు లక్షలాది జనాభా. ఒక్క మాట, కాపులల్లా ధనవంతులకు రిజర్వేషన్లు కావాలంటారా పేదలకు కావాలంటారా చెప్పండి. రిజర్వేషన్లు అనేవి గాని అభివృద్ధి గాని సంక్షేమం గాని కాపులలో ఉన్న పేదలకు సమస్య ఈ రోజు మనం ఏదైతే ఉందో సెన్సస్ మీద జరుగుతుంది. నీ రిజర్వేషన్ మీద కూర్చున్నప్పుడు చాలా డిబేట్స్ అయినాయి. చాలా డిబేట్స్ కాపులకు ఉండాలా ఈబీసీ చర్చ చేసినాం. ఈ రోజు జరుగుతుందో ఏంటంటే ఈ రోజు ఏదైతే కులగణన బయట పెట్టి ప్రభుత్వం చేసిందో దాంట్లో మా కులగణనలో మమ్మల్ని తక్కువ చూపించారు మున్నూరు కాపులు అని చెప్పడానికే ఈ రోజు నా అభిప్రాయం. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయానికి వచ్చి నీ అభిప్రాయం చర్చ చేస్తే డైవర్ట్ అవుతుంది. ఫైనల్ గా ఏం చెప్తారు? ఒక్కటి మేము ఖచ్చితంగా చట్టపరమైన పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వం మీద చట్టపరమైన పోరాటం చేస్తాం. మాకు నాగలి పట్టు వస్తుంది, పిడికిలు బిగించి వస్తుంది. ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా పోరాటానికి మేము సిద్ధమైనాం. మా జనాభాను మేము పారదర్శకంగా చూపించి గవర్నమెంట్ మెడలు వంచేదాకా దీన్ని మాత్రం వదిలిపెట్టే విషయంలో మేము మున్నూరు కాపులుగా ఈ రోజు ఒక కార్యక్రమం తీసుకోబోతున్నాం. రవీందర్ గారు మీరేం చెప్తారు? నేను ఒకటే ఏమంటున్నట్టు మేడం, అంటే జనగణన అయినా కుల జనగణన అయినా దానికి ఒక లక్ష్యం, ఒక జెండా, ఒక ఎజెండా. అసలు మనం ఎందుకు చేస్తున్నాం ఈ కుల జనగణన అనేది గమ్యం లేకుండా ఈ ప్రభుత్వాలు చేసినా రాజకీయ పార్టీలు చేసినా లేదా సమాజ పరివర్తకులు కూడా థింక్ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నా నేను. అంటే ఈ ఒకరికి ఒకరు కులాలను లెక్క పెట్టుకోవడం తోటి మనకు కావలసిన ప్రయోజనాలు ఏంది? ఎట్లా జనగణన చేస్తూనే ఉన్నారు, ప్రతి 10 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం చేస్తూనే ఉంది. ప్రత్యేక పరిస్థితులలో కుల జనగణన చేస్తారు. ఈ కుల జనగణన ఎందుకు చేస్తారు అంటే ఆర్థిక అసమానతలు తొలగించడానికి కదా. మరి ఆర్థిక అసమానతలలో ఈ ప్రభుత్వం ఏం తేల్చింది? ఈ ప్రభుత్వం ఏం తేల్చింది? ఎవరిని తేల్చింది? ఉన్నోళ్ళని తేల్చిందా, లేనోళ్ళని తేల్చిందా? ఏ కులంలో అభివృద్ధి చెందిన వాళ్ళు ఎంత శాతం, ఏ కులంలో అభివృద్ధికి దిగువ ఉన్నోళ్ళు ఉన్నారు, ఏ కులానికి ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఏ కులాన్ని ప్రభుత్వం నుంచి మినహాయించాల్సినటువంటి అవసరం ఉంది? ఇవేమైనా నిర్దిష్టంగా ఏమైనా ఎంపారికల్ డేటా ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది కదా. మరి అది లేనప్పుడు మనం ఎంతసేపు ఉన్నా ఈ కులాల వారిగా తక్కువన్నా ఎక్కువన్నా దానివల్ల నిష్ప్రయోజనం అనేది నా భావన. అది రెండవది ఏం చెప్తున్నంటే, ఇప్పటికైనా ప్రభుత్వం చాలా కుటుంబాలు ఈ జనగణనలో గాని కుల జనగణనలో గాని అనేక కుటుంబాలు మిస్ అయినాయి. 12,34,000 మంది కులాన్ని చెప్పుకోవడానికి నా కులం ఏ కులమో చెప్పలేనటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇది కరెక్ట్ కాదు ఈ సిస్టంలో. అంటే కులం చెప్పలేకుంటే కులానికి మరి వదిలేస్తామను మనం చేసిన లక్ష్యం ఏంది? కాబట్టి మళ్ళా కూడా ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే ఎంటైర్ తెలంగాణలో ప్రతి కుటుంబాన్ని సర్వే చేసి ఆ కుటుంబం యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేసిన తర్వాత అప్పుడు ఎవరు అభివృద్ధి చెందిరు, ఎవరు అభివృద్ధికి దిగువగా ఉన్నారు, ఎవరి ఫలాలు ఉన్నాయి, ఎవరి చేతుల భూమి ఉంది. మీరు అన్నట్టు అగ్రకులాలలో ఉన్నటువంటి రెడ్ల చేతుల భూములు ఉన్నా అవి కూడా తేల్చండి. కానీ ఒకవేళ ఈ కుటుంబాలకే ఉన్నది కాబట్టి ఆ కుటుంబాలన్నీ అందరికి పంచుతాయని అనేటువంటి భావనను ఇప్పటికైనా తొలగించి అందరం కలిసి ఏకంగా ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలి, రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచాలి, సామాజిక సమతుల్యాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని నేను ఈ సందర్భంగా. మీరేం చెప్తారు మేడం? మాదొక విన్నపం మేడం. 2003లో మా ముదిరాజ్ ప్రభంజనం ఒకటి జరిగింది మేడం, సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో. బహుశా అందరు నాయకులకు అది బాగా తెలుసు. ఆ ప్రభంజనంలో మా తెలంగాణ ఆంధ్ర సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముదిరాజులు ఏకదాటిపై వచ్చి దాదాపు 10 లక్షల మంది ఆ మీటింగ్ అటెండ్ కావడం జరిగింది మేడం. ఇది గవర్నమెంట్ సర్వే, గవర్నమెంట్ సెన్సస్ ప్రకారం ఉంది. ఆ రోజు ఏ టెక్నాలజీ లేదు, వాట్సాప్ లేదు, ఏ ఇంటర్నెట్ లేదు. ఆ టైంలోనే మా ముదిరాజులు కేవలం ఒక్క పిలుపు మేరకు ముదిరాజ్ ప్రభంజనం పేరుతో
2003లో పెరేడ్ గ్రౌండ్ లో పెద్ద బహిరంగ సభ నిర్వహించాం మేడం. ఆ దాంతోటి మాకు 2009లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని BC-D నుంచి ఏకి చేస్తామని చెప్పేసి వాళ్ళు చేయడం కూడా జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది వేరే కేసు వేయడం వల్ల మా కులానికి BC-D నుంచి ఏ వరకు ఇప్పటి వరకు కాలేక సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు నుంచి BC కమిషన్ రిపోర్ట్ వేయమన్నారు. BC కమిషన్ రిపోర్ట్ వాళ్ళు వేయలేదు. మొన్న మేము BC కమిషన్ లో కూడా రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు కూడా మా దగ్గర డాటా లేదండి, ముదిరాజ్ కులస్తుల డాటా లేదు, అలాగే ఏ కులస్తుల డాటా ఇప్పటివరకు మాకు రాలేదని చెప్పారు. అక్కడ కూడా మేము కొంచెం ప్రెషర్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఇవాళ ఈ రిపోర్ట్ వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మేడం, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజులకు ఏ వృత్తి లేదు, చెప్పాలంటే ఏ వృత్తి లేదు. మేజర్ గా మాకు ఏది దొరికితే అది చేసుకొని బతికే సిచ్యువేషన్ లో ఉన్నారు. చాలా పేదరికంగా, చాలా అత్యంతిక పేదరికంగా ఉన్నటువంటి ముదిరాజులు మీరు చూడండి, ఏ వాడకపోయినా ముదిరాజు లేని ఇల్లు లేదండి, ముదిరాజు లేని గడప లేదు, ముదిరాజు లేని సిటీ లేదు. మీరు ఎక్కడ పోయినా ముదిరాజు కంపల్సరీ ఉండాల్సిందే, ఉంటారు కూడా. సో అట్లాంటి మా ముదిరాజులను ఇవాళ ఉన్నటువంటి సెన్సస్ ప్రకారంగా సగానికి తగ్గించేసి మాకు ఎటువంటి రిజర్వేషన్ లేకుండా ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందనేది కూడా మాకు క్లారిటీ లేదు మేడం. ఎందుకంటే మేము మరొక ప్రభంజనం చేయాలనే ఆలోచనలో కూడా ముందుకు వెళ్లాల్సి వస్తట్టుంది. మా యొక్క నాయకులందరినీ సంప్రదించి, ఎందుకంటే ఎంతో మంది నాయకులు దీనికోసం పోరాడినారు మేడం. మా ముదిరాజుల యొక్క స్థితిగతులు బాగుపడాలి, వారికి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని రకాల అవకాశాలు రావాలని చెప్పేసి ఎంతో మంది నాయకులు ఎన్నో రకాల పోరాటాలు చేసినాక కూడా మాకు ఈ రోజు వరకు కూడా ఎలాంటి రిజర్వేషన్ లో లాభం గాని, మాకు ఒక న్యాయమైన ఇది గాని దక్కట్లేదు. రైట్, ఓకే ఓకే ఓకే. మురళీ మనోహర్ గారు, అలాగే శరత్ గారు, దయచేసి నెక్స్ట్ టాపిక్ కోసం కూడా కొంత వేచి ఉండండి. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ పురుషోత్తం గారు, థ్యాంక్ యూ సో మచ్ మహేందర్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు రిపేట్లో పాల్పంచుకున్నందుకు. ఇక పార్లమెంట్ లో అయితే ఈ రోజు మహిళా బిల్లు అలాగే డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి రచ్చ జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం మీద ఇండియా కూటమి పార్టీల నేతలైతే కీలకమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనం పార్లమెంట్ లో చూసాం. ఇదే అంశానికి సంబంధించి షార్ట్ బ్రేక్ తర్వాత డిస్కస్ చేయబోతున్నాం. స్టే విత్ us.